గ్యాస్ మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అయితే మన ఛానల్లో వీడియో చేస్తున్నా. డైలీ వీడియోస్ చేయకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ ఓడిపోవడం ఒకటి. తెలుగు టైటన్స్ గురించి వీడియో చేద్దామని రెడీ అవుతుంటే ఈ లోపు మన తెలుగు టైటన్స్ మ్యాచెస్ ఓడిపోతున్నారు. తెలుగు టైటన్స్ ఓడిపోయారన్న డిసప్పాయింట్మెంట్ లో ఉండి నేను డైలీ వీడియోస్ అయితే చేయలేకపోతున్నా. ఇంకిదే కాకుండా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కూడా నేను డైలీ వీడియోస్ అయితే చేయలేకపోతున్నా. అయితే ఈ రోజు నుంచి అయితే డైలీ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే నేను చెప్పే అప్డేట్స్ మీకు ఫాస్ట్ గా వస్తాయి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందన్నది ఒకసారి చూసుకుందాం. 18 పాయింట్స్ తో బెంగాల్ వారియర్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా 17 పాయింట్స్ తో గుజరాత్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. 16 పాయింట్స్ తో హర్యానా థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. 14 పాయింట్స్ తో బెంగళూరు బుల్స్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు. 12 పాయింట్స్ తో యూపీ యోద్ధాస్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నారు. 11 పాయింట్స్ తో పునేరి పల్టన్ సిక్స్త్ ప్లేస్ లో ఉన్నారు. సేమ్ పట్నా పైరేట్స్ కూడా 11 పాయింట్స్ తో సెవెంత్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా అలాగే యూ ముంబా కూడా 11 పాయింట్స్ తో ఎయిత్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా 10 పాయింట్స్ తో తమిళ తలైవాసు నైన్త్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా 10 పాయింట్స్ తో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 10th ప్లేస్ లో ఉన్నారు. ఇంకా 6 పాయింట్స్ తో దబాంగ్ ఢిల్లీ 11th ప్లేస్ లో ఉన్నారు. ఇంకా 2 పాయింట్స్ తో మన తెలుగు టైటన్స్ యథావిధిగా ప్రతి సీజన్ లాగానే 12th ప్లేస్ లో ఉన్నారు. ఈ సీజన్ లో మన తెలుగు టైటన్స్ 4 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ ఓడిపోయారు. ఇంకా దబాంగ్ ఢిల్లీ అయితే 3 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ ఓడిపోయి 1 మ్యాచ్ గెలిచారు. అయితే ఈ రోజు మన తెలుగు టైటన్స్ దబాంగ్ ఢిల్లీతో మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ ఈవినింగ్ 9 PM కి పూణే వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్ ప్లేయర్స్ ఈ మ్యాచ్ లో ఆడబోతున్నారు. ఒకటి నవీన్ ఎక్స్ప్రెస్ అయితే 2 పవన్ షెరావత్. వీళ్ళిద్దరు ప్లేయర్స్ అయితే ప్రెసెంట్ మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ టీం పెద్దగా పర్ఫార్మెన్స్ చేయకపోవడం వల్లనే రెండు టీమ్స్ పాయింట్స్ టేబుల్ లో బాటమ్ లోనే మిగిలిపోయారు. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించి ప్రివ్యూ ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి చూసుకుంటే ఈ రెండు టీంల మధ్య 16 మ్యాచెస్ జరిగాయి. 16 మ్యాచెస్ లో దబాంగ్ ఢిల్లీ 7 మ్యాచెస్ గెలిస్తే మన తెలుగు టైటన్స్ 8 మ్యాచెస్ గెలిచారు. ఇంకొక మ్యాచ్ ఈ రెండు టీంల మధ్య టైగా మిగిలింది. ఇంకా తెలుగు టైటన్స్ మీద దబాంగ్ ఢిల్లీకి హైయెస్ట్ స్కోరు 46. ఇంకా మన తెలుగు టైటన్స్ కి అయితే 45. లోయెస్ట్ స్కోర్ వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీకి 22, మన తెలుగు టైటన్స్ కి 26. టోటల్ గా హెడ్ టు హెడ్ విన్స్ లో దబాంగ్ ఢిల్లీ కంటే మన తెలుగు టైటన్స్ కొంచెం పై చేయిగా ఉందని చెప్పాలి. అయితే మరి మనం లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 5కి 5 మ్యాచెస్ దబాంగ్ ఢిల్లీనే గెలిచారు. నవీన్ దబాంగ్ ఢిల్లీ టీంలోకి వచ్చినప్పటి నుంచి మన తెలుగు టైటన్స్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇది మాత్రం మన తెలుగు టైటన్స్ కి దబాంగ్ ఢిల్లీ మీద రివెంజ్ తీసుకోవడానికి కరెక్ట్ టైం అని చెప్పాలి. మరి రెండు టీంల పాసిబుల్ స్టార్టింగ్ 7 ఎలా ఉందన్నది ఒకసారి మనం చూసుకుంటే దబాంగ్ ఢిల్లీకి 3 రైడర్స్ నవీన్, అశు మాలిక్ ఇంకా మితు శర్మ. ఇంకా 4 డిఫెండర్స్ విశాల్ భరద్వాజ్, హిమాత్ హడ్డిల్, మోహిత్ ఇంకా యోగేష్ దహియా. ఇంకా మన తెలుగు టైటన్స్ పాసిబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ కొద్ది గొప్ప పర్వాలేదనిపించారు. కాబట్టి ఈ మ్యాచ్ కూడా మన తెలుగు టైటన్స్ సేమ్ స్టార్టింగ్ 7 తో రావచ్చు. 3 రైడర్స్ పవన్ షెరావత్, ప్రాఫుల్, రాబిన్ చౌదరి. ఇంకా డిఫెండర్స్ రైట్ కవరు మిలాద్ జబరీ, లెఫ్ట్ కవరు అజిత్ పవార్, రైట్ కార్నర్ మోహిత్, లెఫ్ట్ కార్నర్ అంకిత్ జగ్లన్. ఓవరాల్ గా రెండు టీంలను కంపేర్ చేసి చూస్తే తెలుగు టైటన్స్ కంటే దబాంగ్ ఢిల్లీనే స్ట్రాంగ్ గా ఉంది. మరి పేపర్ మీద స్ట్రాంగ్ గా కనబడినప్పటికీ మ్యాట్ మీద ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్లే మ్యాచ్ ని గెలవడానికి అవకాశం ఉంటది. మేబీ ఈ రోజు మన తెలుగు టైటన్స్ గెలుస్తారని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.